మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'విశ్వంబర'. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ ఆల్బంలో 6 పాటలు ఉంటాయని తెలుస్తుంది. అందులో ఆంజనేయుని గీతం కూడా ఉందని, ఆ పాటని ఓ మంచి ముహూర్తం చూసుకుని విడుదల చేస్తారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో చిరంజీవితో ఒక ఇంట్రో సాంగ్ ఉందట. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 22న సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని యూవీ క్రియేషన్స్ ఆలోచన. చిరంజీవి కూడా 'విశ్వంబర' రిలీజ్ డేట్ గురించి ఏమాత్రం కంగారు పడటం లేదు. వీఎఫ్ఎక్స్తో పెట్టుకుంటే పనులు ఓ పట్టాన తేలవు అని ఆయనకు కూడా బాగా తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయిన తర్వాత, వీఎఫ్ఎక్స్ చూసుకొని అన్ని విధాల సంతృప్తి పడిన తర్వాతే రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని చిరు చెప్పారట. కాబట్టి నిర్మాతలకు కంగారు లేదు. కాకపోతే పెరిగిపోతున్న వడ్డీ రేట్లు భరించడం కొంత కష్టమే. హిందీ రైట్స్ రూపంలో యూవీకి మంచి రేటే వచ్చింది. ఇక శాటిలైట్ డీల్ క్లోజ్ చేయాల్సి ఉంది. ఇది వరకు 'విశ్వంబర'ని లైట్ తీసుకున్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు బేరాలకు దిగాయని. మంచి రేట్ వస్తే డీల్ క్లోజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఓ పాట మినహా షూటింగ్ కూడా పూర్తయినట్టే. అది ఐటమ్ సాంగ్. ఆ పాట ఎవరితో చేయించాలి అనే విషయంలో చిత్ర బృందం మల్లగుల్లాలు పడుతోంది. ఎలాగూ కావాల్సినంత టైం ఉంది కదా, రిలీజ్కు ముందు ఈ పాట పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరొక హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటిస్తుంది. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు కెరీర్లోనే అత్యంత విభిన్నమైన కథాంశాల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్ వర్గాల్లో హైప్ నెలకొంది. చిరంజీవి సినిమాలు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ను సెట్ చేస్తుంటాయి. అదే జరగనుంది. అత్యాధునికంగా టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నెవర్ బిఫోర్ అనే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్ను చూపించబోతుందని సమాచారం. చిరు పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని, ఆయన క్యారెక్టర్ డిజైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్.